రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య దాస్య శృంఖలాలను ఛేదించుకొని 1947 ఆగస్టు 15న స్వతంత్ర జాతిగా ఆవిర్భవించబడిన భారతదేశానికి సమస్యలే స్వాగతం పలికాయి. దానికి తోడు భారత ఉపఖండ విభజన మరింత గాయపరిచింది. ఇంకా దేశంలోని 562 రాజరిక సంస్థానాల భవిష్యత్తును తేల్చలేదు. భారతదేశంలో ఉంటారో లేక పాకిస్తాన్ లో కలుస్తారో లేక స్వతంత్రంగా ఉంటారో అని సంస్థానాధీశులకు ఉచిత సలహా ఇచ్చి మరీ వెళ్ళింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం. స్వతంత్ర భారతదేశం ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఇది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత తొలి ఉప ప్రధానిగా, తొలి భారత హోం మంత్రిగా ఈ సమస్యను ఒక సవాలుగా స్వీకరించారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. రక్తపాత రహితంగా, స్పర్ధలకు తావు లేకుండా సంస్థానాలన్నీ సయోధ్యతో భారత సమైక్యలో విలీనమయ్యేలా వాళ్ళని ఒప్పించడంలో పటేల్ గారు సఫలీకృతమయ్యారు. ఈ దేశం ముక్కలు ముక్కలు కాకుండా అసాధారణ ప్రజ్ఞను కనబరిచారు పటేల్ గారు. పటేల్ గారు నిజాం నిరంకుశత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి నిజాం మెడలు వంచిన వాస్తవిక యథార్థ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో దేశంలోని అన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనమైనప్పటికీ 4 సంస్థానాలు జమ్మూ కాశ్మీర్, జునాగఢ్, ట్రావెన్కోర్ అండ్ హైదరాబాద్ భారత్ లో కలవడానికి మొండికేశాయి. ముఖ్యంగా జునాగఢ్ పై పాకిస్తాన్ కన్నేసింది. అయితే పటేల్ గారు అక్కడికి వెళ్లి సమీక్ష జరిపారు. ఎవరైనా పాకిస్తాన్ వెళ్లిపోవాలనుకుంటే సగౌరవంగా వాళ్ళు వెళ్లిపోవచ్చు, భారత్ లో ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడే ఉండవచ్చు అని జునాగఢ్ పై నిష్కర్షగా వ్యవహరించి భారత్ లో విలీనం అవ్వడంలో సఫలీకృతమయ్యారు. అయితే ఇటు నిజాం సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయడానికి ఒప్పుకోని పరిస్థితి. భారత జాతీయ జెండాను నిజాం సంస్థానంలో అవమానించడం కూడా జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో నిజాం రాజు పాకిస్తాన్ కు 20 కోట్లు మంజూరు చేశాడు. నిజాం రాజ్యంలో జరుగుతున్న పరిణామాలపై పటేల్ గారు ఒక కన్నేసుంచారు. జాతీయ పతాకాన్ని అవమానించిన కొన్నాళ్లకే హైదరాబాద్ స్వతంత్రాన్ని గుర్తించడం అసంభవం అని ప్రకటించారు పటేల్ గారు. ఇక నిజాం రాజ్యంలో సాయుధ రైతాంగ పోరాటం, జాయింట్ ఇండియా ఉద్యమం ఒకవైపు, నిజాం ప్రభుత్వం మాత్రం నిజాం సామ్రాజ్యాన్ని పాకిస్తాన్ లో విలీనం చేస్తాం, లేని ఎడల హైదరాబాద్ సంస్థానాన్ని ఒక దేశంగా గుర్తించండి అనే డిమాండ్ తో ముందుకు పోతున్న సమయంలో ఇక్కడున్న రైతులు నిజాంకు వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని పోరాటం చేస్తున్న రోజులవి. ఇంకోవైపు ఇక్కడున్నటువంటి స్వామి రామానుజ తీర్థ, బూరుగుల కృష్ణారావు, మందముల నరసింగారావు, సురవరం ప్రతాపరెడ్డి, వాడపాటి హనుమంతారావు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులంతా జాయిన్ ఇండియా ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న రోజులవి. అలాంటి పరిస్థితుల్లో నిజాం హైదరాబాద్ ను ఒక దేశంగా మార్చే ప్రయత్నంలో భాగంగా నిజాం సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎల్ ఆండ్రూస్ ను నియమించడం జరిగింది. 1947 మే 7న సోషలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్ లో పర్యటించి కర్బలా మైదానంలో ప్రసంగిస్తూ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయాలని పేర్కొన్నాడు. ఆపరేషన్ పోలో జరగడానికి ప్రధాన కారణం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఉల్లంఘన. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఏంటంటే 1947 ఆగస్టు 15కు ముందు నిజాం కు బ్రిటన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న అన్ని ఒప్పందాలను యథాతథంగా నిజాం మరియు భారత ప్రభుత్వాల మధ్య తాత్కాలికంగా కొనసాగించడం. ఇందులో భాగంగా హైదరాబాద్ యొక్క విదేశీ వ్యవహారాలు, రక్షణ, కమ్యూనికేషన్ పూర్తిగా భారత ఆధీనంలో ఉంటాయి. భారత కరెన్సీ హైదరాబాద్ రాష్ట్రంలో చెల్లుబాటు అవుతుంది. హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు తక్షణమే వాక్ సభ సమావేశాలకు స్వతంత్రాలు కల్పించాలి. ఈ ఒప్పందం 1947 నవంబర్ 29 ముగిసే లోపు, అంటే సంవత్సరం లోపు హైదరాబాద్ లో ప్రజాప్రభుత్వం ఏర్పడాలి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం సంభవిస్తే హైదరాబాద్ తటస్థంగా ఉండాలి. నిజాం ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, నిజాం రాజు రజాకర్ అనే ప్రైవేట్ సైన్యాన్ని ప్రోత్సహించడం, ఇక్కడి ప్రజలపై రజాకార్ల ఆకృత్యాలు అన్ని ఇన్ని కావు. రజాకార్ అనగా స్వచ్ఛంద సేవకుడు అని అర్థం. 1946లో కాసిం రజ్వీ అనే వ్యక్తి MIM మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థకు అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాడు. అతను రాగానే తన సైన్యాన్ని 5,000 నుంచి 50,000కు పెంచాడు. హైదరాబాద్ రాజ్యం ఎప్పుడూ ఒక ముస్లిం రాజ్యంగా ఉండాలని, అందుకు ఎంతకైనా తెగిస్తానని, తన సైన్యాన్ని 5 లక్షల వరకు పెంచుతానని చెప్పాడు. హైదరాబాద్ రాజ్యంలో 190% ప్రజలు హిందువులు, 10% మంది ముస్లింలు కాబట్టి హిందువులను బలవంతపు మత మార్పిడులు లేదా అందుకు ఒప్పుకోకుంటే చావడానికి సిద్ధపడాలని ప్రజలను హింసించేవాడు. కాసిం రజ్వీ అరాచకాలను, నిజాం నియంత పాలన గురించి షోయబుల్లా ఖాన్ తన ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు తన పత్రికలో రాస్తున్నందుకు గాను అతన్ని కాచిగూడలో ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. ఎదురు తిరిగిన గ్రామాలపై ఇతని సైన్యంతో దాడి చేసి ప్రజలను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఎంతగా అంటే వీరబైరాన్పల్లి గ్రామ ప్రజలను 100కు పైగా మందిని చంపి ఒక బావిలో పడేసి పూడ్చాడు. ప్రజలను చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేసేవాడు. మహిళల్ని నగ్నంగా బతుకమ్మ ఆడిస్తూ వారి పిరుదులపై కొట్టి మానసిక ఆనందాన్ని పొందేవాడు. ఆఖరికి చిన్న పిల్లలను సైతం వదలని నరరూప రాక్షసుడు మతోన్మాది. హైదరాబాద్ రాజ్యాన్ని మత రాజ్యంగా మారుస్తానని ప్రతిజ్ఞ బూనాడు. ఊర్ల మీద పడి ఎంతో మంది మహిళలని వారి భర్తల ముందే మానభంగం చేసి పైశాచిక ఆనందం పొందేవాడు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం తెలంగాణ సమాజం సాయుధ
రైతాంగ పోరాటాన్ని రజాకార్లు దొరలు నిజాంకు వ్యతిరేకంగా కొనసాగించారు. మహిళలు కొడవళ్లు గొడ్డళ్లు చేతబట్టి వీరోచితంగా పోరాడినారు. హైదరాబాద్ రాజ్యంలోని కొంతమంది జాతీయవాదులు ఢిల్లీలో ఉన్న నెహ్రూ గారిని కలిసి ఇక్కడి పరిస్థితుల గురించి మొరపెట్టుకోవడం జరిగింది. కానీ నెహ్రూ గారి నుంచి సరైన స్పందన రాలేదు. కొంత నిరాసక్తను చూపాడు. దాంతో వారు డెహ్రాడూన్ లో ఉన్న పటేల్ గారిని కలిసి నైజాం రాజ్యంలో జరుగుతున్న హింస గురించి చెప్పుకున్నారు. భారతదేశ గుండెల్లో హైదరాబాద్ సంస్థానం అల్సర్ పుండులా మారిందని, ఆ పుండును తొలగించాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్నారు. హైదరాబాద్ పై సైనిక దాడి చేయుటకు ఒక వ్యూహాన్ని రచించమని అప్పటి సదరన్ కమాండర్ ఇన్ చీఫ్ ఈఎన్ గోడార్డ్ ను ఆదేశించాడు. గోడార్డ్ దాడి ప్రణాళికను రచించి పటేల్ గారికి ఇచ్చాడు. ఈ విషయాన్ని పసిగట్టిన నిజాం భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఫిర్యాదు చేయడానికి ఒక బృందాన్ని పంపాడు. హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 వరకు సైనిక చర్యను చేపట్టారు. ఈ సైనిక చర్యకు పోలీస్ చర్యగా పేరు పెట్టారు. దానికి కారణం ఒక స్వతంత్ర రాజ్యంపై మరో స్వతంత్ర రాజ్యం సైనిక చర్య నిర్వహించడం ఐక్యరాజ్య సమితి ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. అందుకే రుజువులు లేకుండా ఉండడానికి ఆపరేషన్ పోలో సమయంలో సైన్యానికి అయ్యే ఖర్చును ఇటు హోంశాఖ అటు రక్షణ శాఖలో కాకుండా విద్యాశాఖ ఖజానాలో జమ చేయడం జరిగింది. ఈ సైనిక చర్యకు పోలీస్ చర్యగా నామకరణం చేసింది సి రాజగోపాలాచారి గారు. షోలాపూర్ నుంచి జేఎన్ చౌదరి గారు, విజయవాడ నుంచి ఏఏ రుద్ర గారు దాడి చేయడం ప్రారంభించారు. నిజాం సైన్యం భారత సైన్యం దాటికి తట్టుకోలేకపోయింది. కేవలం 5 రోజుల్లోనే జేఎన్ చౌదరి నాయకత్వంలో భారత సేనలు హైదరాబాద్ చేరుకున్నాయి. 1948 సెప్టెంబర్ 17న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దక్కన్ రేడియోలో లొంగిపోతున్నట్టు ప్రకటించాడు. పటేల్ గారికి బేగంపేట్ విమానాశ్రయంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వాగతం పలికారు. నిజాం నిరంకుశత్వం నుంచి హైదరాబాద్ రాజ్య ప్రజలు విముక్తులయ్యారు. ఆపరేషన్ పోలో తర్వాత కాసిం రజ్వీని అరెస్టు చేసి కొన్ని రోజులకు విడుదల చేశారు. ఆ తర్వాత తను పాకిస్తాన్ వెళ్లి అక్కడే చనిపోయాడు. పటేల్ గారు అసాధారణ ప్రజ్ఞను కనబరిచి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. నిజంగా పటేల్ గారు లేకుండా హైదరాబాద్ రాజ్యం స్వతంత్రంగా ఉండేదో లేక పాకిస్తాన్ లో విలీనమయ్యేదో, ఇక్కడి ప్రజల పరిస్థితి పాకిస్తాన్ మాదిరిగా అయ్యేదో ఒక్కసారి ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ధైర్య సాహసాలు అనన్యమానం అమోఘం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హైదరాబాద్ తెలంగాణలో 8 జిల్లాలు, మరాఠా 5 జిల్లాలు, కన్నడ 3 జిల్లాలుగా విస్తరించి ఉండేది. హైదరాబాద్ రాజ్య ప్రజల గుండెల్లో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎప్పటికీ చిరస్మరణీయం. ఈ ఆపరేషన్ పోలో పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.